హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. నేనైతే ఇవాళ పార్కుకి వచ్చానండి. అసలు ఎంత బాగుందో, ఫస్ట్ టైం అండి నేను రావటం. చాలా బాగుందండి. అసలు మా అబ్బాయి అయితే వెళ్దాం వెళ్దాం అని ఒకటే గోల చేస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని సరదాగా ఈవినింగ్ టైంకి అలా వచ్చానన్నమాట బయటకి. అసలు ఎంత బాగుందో, పీస్ఫుల్ ప్లేస్ అండి ఇది. అయితే చూడండి చెట్టు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. అందరూ వాకింగ్కి వస్తున్నారు. ఈవినింగ్ టైం కదా, అందరు వాకింగ్కి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అసలు చెట్లు ఎన్ని ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉంది మన పార్క్. అసలు ఎంత బాగుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం కదా రావటం. మా అబ్బాయి అయితే అసలు ఇంకా హ్యాపీగా ఆడుకుంటున్నాడండి. చూడండి ఎంత నీట్నెస్గా ఉందో. అసలు ఎంత నీట్నెస్గా ఉందంటే బాగుంది. అసలు ఫ్లవర్స్ ప్రతిదీ చూడండి, చిన్న చిన్న మొగ్గులు వస్తున్నాయి ఫ్లవర్స్కి. బాగుంది కదా, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఇదిగండి ఎలిఫెంట్, ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉందో. అసలు చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉందో, నిండుగున్నాయండి చెట్లు అయితే. అసలు భలే పెట్టారండి చెట్లు, సూపర్ ఉంది. అసలు నాకైతే తెగ నచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం చూశాడుగా మా అబ్బాయి, ఇంకా ప్రతిసారి వస్తూనే ఉంటాడు. సరే ఏదైనా కానివ్వండి, మా అబ్బాయి హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. చూడండి అసలు ఎట్లాగుందో. ఇదిగండి ఎలిఫెంట్, ఎలిఫెంట్. ఇదిగండి చిన్ని ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్. బాగుంది కదా. చాలా పీస్ఫుల్గా ఉందండి మైండ్. అసలు చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉందన్నమాట. చెట్లు అయితే సూపర్. అసలు మంచి మంచి అన్ని కొత్త కొత్త చెట్లు, ఫ్లవర్స్. చూడండి గౌతమ బుద్ధుడు, బుద్ధ విగ్రహం చూడండి అసలు ఎంత బాగుందో. ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ. బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే నాకు నచ్చింది. ప్రశాంతతకు మార్గం, గౌతమ బుద్ధుడు. ఐ లైక్ దిస్ బుద్ధ విగ్రహం. ఈవినింగ్ కదా, ఈవినింగ్ అయితే ఆ లైట్స్ అన్నీ వేస్తారనమాట. ఆ లైట్స్ వేస్తారనమాట 4 పక్కల. ఇదిగోండి బాగుంది కదా.
కూర్చోడానికి బెంచీస్, చెట్లు, లొకేషన్ బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది. మేమేమైనా ఫొటోస్ దిగడానికి కానివ్వండి, సంథింగ్ ఫోటోగ్రాఫర్స్కి కానివ్వండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో బోట్లు అనమాట. ఆ నీళ్ళల్లో కూర్చొని చుట్టూతా తిరగడానికి బోట్స్. ఇక్కడేమో బెంచీస్ అనమాట, కూర్చొని హ్యాపీగా పీస్ఫుల్గా కూల్ మైండ్తో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి అసలు చెట్లు భలేగా ఉన్నాయండి, నాకైతే భలే నచ్చినాయి. బోట్స్ అవేమో పాత బోట్స్ అనుకుంటా, ఇదేమో కొత్త బోట్స్, హంస మోడల్. ఇదేమో ఫ్యామిలీ బోట్ అనమాట. ఫ్యామిలీ బోట్ వెళ్ళొచ్చు. చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. ఫోటోలు దిగటానికైతే మస్తు ప్లేస్ అండి ఇది. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఇది ఎల్లో ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్. అన్ని కొత్త చెట్లు పెట్టారనుకుంటాను, మేబీ చిన్నవి ఉన్నాయి మొక్కలు పోయింది, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అండి నాకు తెలిసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకైతే చాలా బాగుంది, నచ్చింది కూడా. మీరు ఎవరన్నా దగ్గరలో ఉంటే మటుకి వచ్చి ఒకసారి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి, పార్క్ని అయితే ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. చూడండి అబ్బా ఎంత బాగున్నాయో ఆ చిన్న చెట్లు. ఇప్పుడే పెట్టారనుకుంటా, నేనైతే ఈ మధ్యలోనే పెట్టుంటారు. చిన్న చెట్లు, గ్రాస్ బాగుంది. ఇవన్నీ లైట్స్ వేస్తారండి నైట్ అయితే అనుకుంటున్నా. లైట్స్ వేస్తారు ఖచ్చితంగా. అసలు ఈ స్మెల్ ఉంటుందండి, ఈ ఫ్లవర్స్ స్మెల్ ఇట్లా ఉంటుందంటే, స్మెల్ మటుకి భలేగా ఉందండి. అసలు చాలా బాగుంది స్మెల్. నేను ఈవినింగ్ టైం వచ్చాను కాబట్టి చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం అలా వస్తే ఇంకా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అన్నమాట ఎండకి. సూపర్ ప్లేస్. చూడండి ఇంత పచ్చదనంతో నిండిపోయిందండి అసలు నాకు పార్క్ అంతా.
అంటే కొన్ని పార్కుల్లో ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఆడుకోవటానికి అవన్నీ పెడతారనమాట. బట్ ఈ పార్కులో ఏంటంటే ఎక్కువగా చెట్లనే ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ చెట్లనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు. ఇదేమో పిల్లలు ఆడుకునే అంట, దాంట్లో గేమ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో గేమ్స్ ఉన్నాయంట చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్. మేము లంచ్ కూడా తెచ్చుకోవచ్చు, ఎప్పుడన్నా హాలిడేస్ వస్తే పిల్లల్ని వేసుకొని రావచ్చు. చక్కగా పిల్లల్ని తీసుకొచ్చి హ్యాపీగా కూర్చోబెట్టి మేము లంచ్ కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఇక్కడ కూర్చొని, ఇది లంచ్ చేసే ప్లేస్ అంట, లంచ్ చేసే ప్లేస్ ఇది. ఇదేమో లంచ్ చేసే ప్లేస్, చాలా బాగుంది. ఇదేమో పిల్లల్ని ఆడుకో, పైన కూడా గేమ్స్ ఉన్నాయంట పిల్లలు, దానికి ఛార్జెస్ ఉంటాయంట. ఈ చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది, అయినా బాగుంది. ఓహో, ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏమున్నాయంటే వాకింగ్ ప్లేస్ అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది వాకింగ్ ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, ఓహో ఇదేమో పిల్లలు ఆడుకునే ఆట స్థలం అనమాట. చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు, ఇవన్నీ ఎక్కి జారే ఈ జారు బండలు. జారు బండలు అండి ఇవన్నీ. అంటే అటు సైడ్ అంతా చక్కగా కూల్ ప్లేస్ అనమాట. ఇదేమో పిల్లలు ఆడుకునే ప్లేస్ అనుకుంటా, అదే. ఇంకా చూడండి పిల్లలు ఎట్లా ఆడుతున్నారు, చాలా బాగుంటుంది. పిల్లలు పడినా కూడా దెబ్బలేం తగలవు అనమాట, ఎందుకంటే ఇదంతా మొత్తం ఇసుకతో నింపేశారు. ఆటలు ఆడుకోవచ్చు చక్కగా. ఇక్కడ బెంచెస్ కూడా ఉన్నాయి. ఇదేమో జాగింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ అన్నమాట. ఇవన్నీ ఎక్సర్సైజ్ మూమెంట్స్. చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇదిగోండి నుంచి ఇక్కడ దాకా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అటు సైడ్ ఇటు సైడ్. అసలు ఎంత పచ్చదనంగా ఉందో పార్క్ అంతా. చూడండి ఈ చెట్టు చూడండి, బో ఎంత ఎత్తుకుందో. దానికి లైట్స్ కూడా పెట్టారండి. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకు తెలిసి. అయితే దీంట్లో అంటే ఈ పార్క్లో స్పెషల్ ఏంటంటే నైట్ వ్యూ అనమాట. ఈ పార్క్లో నైట్ అయితే ఇంకా ఈ లైట్స్ అన్నీ వేసేస్తారనమాట. ఇంకా అది ఇందాక చెప్పా కదా మీకు, ఆ హంసల్లో నుంచి అంతా తిరిగి రావచ్చు అనమాట. చూడండి చాలా బాగున్నాయి అసలు చెట్లు అయితే. ఒక్కసారి నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఒకసారి దగ్గరలో ఉంటే, ఎవరన్నా దగ్గరలో ఉంటే విజిట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది. అయి చూడండి ఫ్రెండ్స్, అబ్బో దీంట్లో చేపలు చూడండి ఎట్లున్నాయో. చాలా బాగా తిరుగుతున్నాయి. కనిపిస్తున్నాయా మీకు చేపలు? అదిగోండి. అదిగండి ఇదిగండి కలర్ చేపలు కూడా ఉన్నాయండి దీంట్లో. అబ్బో బుడ్డ పిల్లలు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి.
చాలా బాగున్నాయండి అసలు పార్క్ అయితే. నాకు అసలు భలే నచ్చిందండి. ఫస్ట్ టైం కదా నేను రావడం. డబ్బు ఐఎమ్ సో హ్యాపీ అండి. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు. అసలు ఎక్కడ చూసినా చెట్లేనండి బాబు. కొన్ని పార్కులు అయితే అసలు అంటే మరి ఇన్ని చెట్లు ఉండవులేండి. ఇది మటుకి అసలు చూడండి బాబు. చూడండి 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 చాలా బాగున్నాయండి చేపలు. దీనికి అప్పడాలు అవి వేస్తే బలి తింటాయండి. ఇక్కడ చిన్నపిల్లలు తెచ్చుకుంటారు కదా, అప్పడాలు అవి వేస్తారు కదా. మేము తేలేదండి, అంటే నాకు తెలియదు కదా, అందుకని నేను తేలేదు. కాకపోతే పార్క్ చాలా నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇది పెద్ద చెరువు అనుకుంటా. ఇదైతే చుట్టూతా తిరిగి రావచ్చు అన్నమాట. అటువైపు హంసలు ఉంటాయండి, పెద్ద పెద్ద హంసలు ఉంటాయి. కలర్ఫుల్ 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 వైట్ ఫిష్, వైట్ ఫిష్. ఇక్కడేమో బుడ్డ బుడ్డ చేపలు ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న బుడ్డ బుడ్డ పిల్లలు ఉన్నాయి. అయ్యో చూడండి అసలు రౌండ్ తిరుగుతున్నాయండి సర్కిల్. ఇదిగండి 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 ఇది కనిపించింది. అబ్బా అసలు భలే ఉన్నాయండి. దీంట్లో కలర్ కలర్ ఫిష్ ఉన్నాయి. ఇదిగండి ఒకదానమ్మట ఒకటి రౌండ్ తిరుగుతున్నాయండి. అక్కడక్కడే తిరుగుతున్నాయి. అంటే ఈ చెరువు మధ్యలో ఉంటుంది అనమాట. ఇంకా రౌండ్ తిరిగి రావచ్చు అటు ఇటు టూర్స్ రెండు పక్కల. తాబేలు 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 చూడండి ఎట్టపోతుందా. తాబేలండి లోపలికి వెళ్ళిపోయింది. ఇదిగండి ఇదిగండి వెళ్తుంది. ఇదిగో ఇదిగో కనిపించిందండి మీకు. అద్దిగా 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 అదిగో వెళ్ళింది, లోపలికి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంది చెట్టు, బుడ్డ బుడ్డ చెట్లు. మొగ్గలు చాలా బాగున్నాయండి. अभी हो गया, सारा हो गया ना. हंगे मुनु आप चायटा बेचते तबा लेका बायतो सब क्या मच्छा तकले. నేను చెప్పాను కదండి ఇందాక, దానికి స్నాక్స్ ఏమైనా పెడితే అవి తినడానికి బయటకు వస్తాయని. అది వేస్తే తినడానికి బయటకు వచ్చినాయి. టాటాయిస్ ఎలా వస్తుందో లోపలికి వెళ్ళిపోయిందండి. అయ్యి మళ్ళీ వచ్చిందండి. ఏదైనా స్నాక్స్ పెడతారేమో అని చెప్పి వస్తుంది. ఇవన్నీ చేపలు కానివ్వండి, టాటాయిస్ కానివ్వండి. చూడండి నా మొహం ఎటు చూస్తుందో. అబ్బో వాళ్ళకి ఉందండి ఇది. హాయ్ టాటాయిస్, హాయ్ చెప్పరా ఒకసారి. టాటాయిస్ చూడండి ఇదిగో ఇంకా దగ్గరికి వస్తుందండి. ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతుంది. మేమేం వేయట్లేదని చెప్పి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న చేపలు, టాటాయిస్లు. మళ్ళీ ఇటు వస్తుందండి, ఇటు వస్తుంది. ఎందుకంటే ఇటు మా మమ్మ నుంచుందని మళ్ళీ దానికోసం వస్తుంది. ఏం తేలేదమ్మా నేను మీకోసం. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఎందుకంటే మేము ఈ పార్క్కి రావడం కొత్త కదా, ఇప్పుడు మాకు తెలిసింది కదా మీకు ఒక స్నాక్స్ తీసుకురావాలని చెప్పి ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకొస్తా స్నాక్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇదిగండి కనిపించిందండి మీకు? భలేగా ఉందండి, చిన్నది బుడ్డది మనుషుల్ని చూస్తుందండి. అది చూసి ఏమి ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అసలు ఈ ఫ్లవర్స్ అది చూడడానికి దూరం నుంచి భలేగా ఉన్నాయండి, కుచ్చులు కుచ్చులుగా. ఇదిగండి ఇక్కడ డక్స్ ఉన్నాయి. డక్స్ డక్స్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అన్నీ వచ్చినాయి. స్నాక్స్ కోసం వస్తున్నాయి. హాయ్ డక్. గ్రాస్ చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందా, అసలు ఎంత స్ట్రైట్గా వచ్చిందో గ్రాస్. అబ్బో, ఇదేం చెట్టులు కానీ దాన్ని చూడండి, అసలు ఏందో వచ్చినాయండి కాయలు. ఏం కాయది? అంటే ఈ చెట్టుకి కాయలు అనుకుంటా, లేదా సంథింగ్ ఏదో ఉంది, మేబీ నాకు తెలీదు, బట్ చాలా బాగుంది. చాలా బాగుందండి, ఐఎమ్ సో హ్యాపీ. ఇందాక అటు సైడ్ వచ్చాను కదా నేను, ఇందాక అటు సైడ్ వచ్చాను, ఇప్పుడు ఇటు సైడ్ అన్నమాట. చూడండి ఎట్లా వాకింగ్ చేస్తున్నారు, అందరూ వాకింగ్ చేస్తున్నారు. మా అబ్బాయి అయితే ఇంకా తన ఆనందానికి అవధులు లేకుండా అండి, అవధులే లేదు. అడు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడండి. పట్టుకోలేకపోతున్నాను నేనైతే. ఈసారి నేను చేపల కోసం, డక్స్ కోసం, ఆ టాటాయిస్ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తాను. ఎందుకంటే నాకు తెలియదు కదా, పాపం తను నా వైపే చూసింది ఆ టాటాయిస్ అయితే వెయ్యమని. ఈ ఫ్లవర్ చూడండి బాగుంది కదా. యోగా ఆంధ్ర. అబ్బో దీన్ని చూడండి, ఫ్లవర్స్ అసలు ఫుల్ ఉన్నాయి ఈ చెట్టుకైతే. ఫ్లవర్స్ భలేగా ఉన్నాయి ఈ చెట్టుకైతే, చిన్ని చిన్ని ఫ్లవర్స్.
700.